చూడండి, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులుగా కాకండి. హల్లెలూయా. చూడండి ఏమంటున్నాడంటే, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంది అని అంటే, మీరట విలువ పెట్టి కొనబడిన వారు. ఎందుకు అనంటే దేవుని రక్తానికి చాలా విలువైంది. ఎందుకనంటే ఆ రక్తము ప్రోక్షింపబడితే చాలు, సంహారకుడు చొరబడడు. ఎందుకు అనంటే ఆ రక్తము ద్వారానే నీవు నేను కొనబడిన వాళ్ళం. ఎందుకనంటే ఆయన అందుకే అంటాడు దేవుడు, ఎందుకనంటే నీ కొరకు వెల చెల్లించింది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. నీ కొరకు ఎవ్వరు కూడా వెల చెల్లించలే. కానీ యేసు రక్తం, ఎందుకనంటే యేసయ్య రక్తము ద్వారా విలువ బట్టి కొనబడిన వాళ్ళమ్మ. అందుకే అంటాడు పౌలు మాట్లాడుతూ ఉంటాడు, అపోస్తుల కార్యంలో మాట్లాడుతూ ఉంటాడు ఏంటంటే, ఎందుకంటే నేను నా స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం అంటాడు. ప్రజల హల్లెలూయా. మీరు అందరూ అట్లా పోకూడదు. నేను ఎప్పుడైనా చెప్పినప్పుడు వెళ్ళిపోవాలి. ఎందుకనంటే ఆ విలువైన రక్తం ఏంటంటే ఆయన రక్తము ఎందుకనంటే శ్రేష్టమైంది. ఎందుకనంటే అపోస్తలుడైన పేతురు మాట్లాడుతాడు, ఏమంటాడంటే ఆయన రక్తము అమూల్యమైనది, నిష్కలంకమైనది, కలంకము లేనిది. ఎందుకనంటే ఆ రక్తము ద్వారా నీవు నేను కొనబడ బిడ్డలం. ఎందుకంటే ఒకవేళ ఎందుకనంటే ఆ రక్తము ఆ శ్రేష్టమైనది ప్రేదేంబర. అదే రక్తాన్ని ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చెప్పినట్టుగా, బిడ్డలారా మీరు గొర్రె పిల్ల రక్తాన్ని ఆస్వాదించండి, నిలువు కమ్మిలకు అడి కమ్మిలకు మీ రక్తాన్ని కనుక ఆస్వాదిస్తే మీ గృహాల్లోకి ఎందుకంటే సంహారకుడు చొరబడడు. ఎందుకనంటే ఈ రక్తము ఆయన ఏంటంటే చాలా శ్రేష్టమైనది ప్రేదేంబర్. ఎందుకు అనంటే చాలా మంది ఈ రక్తము విలువ తెలియదు. ఈ రక్తాన్ని చాలా మంది ఆస్వాదించారు. ఎందుకనంటే తర్వాత కడగబడ్డాక కూడా ఏం చేస్తారంటే పందిని ఎంత కడిగినా కానీ ఏం చేస్తారంటే అదట మరలా బురదకు మరలుతారు. కుక్క తర్వాత కక్కిన దానికంట వాంతికి తిరుగుతుంది. ఎందుకంటే ప్రజలారా ఈ దేవుని పిల్లలు విలువైన రక్తం ద్వారా కొనబడిన తర్వాత ఒక విలువైన జీవితాన్ని మనం జీవించాలి. ప్రజలారా హల్లెలూయా. విలువైన జీవితాన్ని మనం జీవించాలి. విలువ లేని జీవితం జీవించకూడదు. అది ఆ విలువ లేకుండా జీవిస్తే మరలా పాపానికి వెళ్ళి ఈ వాంతి ఏంటిదంటే మరలా పాపానికి మరలడము, లోకానికి మరలడము, లోకాశలకు మరలము, మరలా తర్వాత పాపము రొచ్చులోకి వెళ్ళడము. ఎందుకనంటే ఇది ఏం చేస్తుందంటే నిన్ను అపవిత్రునిగా చేస్తా అంటది, పాపినిగా చేస్తా అంటది. తర్వాత ఎందుకనంటే నీ విలువను నీకు తెలియకుండా కోల్పోతావు. నీ విలువ నీ వాల్యూ దినం ఏం కావాలంటే పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, బంగారం రేటు స్టాండర్డ్ అవుతుంది, దినదిన రేంజ్ అవుతుంది. నీ ఆత్మీయ జీవితాన్ని కూడా, ఆత్మీయ విలువలు కూడా ఎప్పటికి కూడా పెరగాలి కానీ ప్రజలు హల్లెలూయా. పేతురు భక్తుడు రాస్తా ఉంటాడు. చూడండి ఈ పేతురు ఎందుకనంటే అక్కడ ఉన్న ప్రజలు అక్కడ ఉన్న సమూహాన్ని బట్టి ఏం చేస్తాడంటే ఈ పేతురు మాట్లాడుతూ ఉంటాడు. పేతురు అక్కడ ఉన్న ప్రజల పరిస్థితిని చూసి మాట్లాడుతూ ఉంటాడు. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎందుకనంటే ఆ విషయాన్ని ప్రస్తావిస్తూనే ఉంటాడు. చూడండి 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనమా, కుక్క తన వాంతికి తిరుగునట్లుగా కడగబడిన పంది బురదలకు దొర్లుటకు మళ్ళినట్టు. చూడండి ఎందుకు అనంటే ఆ దుష్టత్వాన్ని మనం సంభవించుకోవాలి. ఇలాంటి వాళ్ళు భ్రష్టత్వంలోనికి నడిపించబడతారు. ఎందుకనంటే ఒకసారి వెలిగించబడిన తర్వాత మరలా ఆ వెలుగును కోల్పోకూడదు, ఆ అభిషేకాన్ని కోల్పోకూడదు, ఆ పరిశుద్ధతను కోల్పోకూడదు, ఆ ప్రత్యేకతను కోల్పోకూడదు.
స్పర్శ లేని వాళ్ళు ఎందుకనంటే మనం చూడండి డాక్టర్ని కనుక ఎందుకనంటే ఈ శరీరంలో చెయ్యి స్పర్శ కానీ కాలు స్పర్శ కానీ కోల్పోతే వాళ్ళు ఏం చేస్తారంటే దేనితోటైనా ఎందుకంటే పిన్నిస్తోటైనా ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు స్పర్శను టచ్ చేస్తూ ఉంటారు. అప్పుడు అయ్యా అసలు స్పర్శ లేదు, ఫిజియోథెరపీ చేయించాలి దానికి. తర్వాత ఎందుకు అనంటే ఈ నరాలను చచ్చుబడిపోయినాయి, ఇవన్నీ డ్యామేజ్ అయిపోయినాయి. ఎందుకనంటే వాళ్ళు ఇలాంటి వ్యక్తులు ఏమైపోతుంటారంటే స్పర్శను కోల్పోతున్నారంటే ఆత్మ సంబంధమైన జీవితం నుంచి తొలగిపోతా ఉన్నారు. ఎందుకనంటే ఆత్మీయతను కోల్పోయినప్పుడు నువ్వెంత ఆశీర్వాదాన్ని పొందాలని ప్రయత్నం చేసినా కుదరదు. హల్లెలూయా. ఎంత ఆశీర్వాదాన్ని నువ్వు పొందాలని చూసినా కుదరదు. అందుకే ఈ పేతురు రాసిన సంభవాన్ని మనం ఆలోచన చేస్తే ఆయన ఏం చేసిందంటే గలిలయ సముద్రంలో చాలా నా అంత గజయితగాడు లేడు, ఈ సముద్రంలో ఎలాంటి చేపలనైనా పట్టగలిగిన సామర్థ్యము, శక్తి, అనుభవము అన్ని ఆరు తేరిన గజయితగాన్ని అనుకున్నాడు. అయితే మాము విశ్వాసి కూడా అనుకుంటాడు, నాకేమైతుందిలే, నేను దీనిలో నుంచి నేను బయటపడతా అనుకుంటావు. పతనమయ్యే దాకా ఆత్మీయ జీవితం పతనమయ్యే దాకా తెలియదు. ఎందుకనంటే ఆయన మాట్లాడుతూ ఏమైందంటే ఈ పేతురు రాసిన సంభవాలు ఎందుకనంటే తన దుష్టత్వముగా ఒకప్పుడు పేతురు బొంకినవాడు. అయ్యా యేసుప్రభు అంటే బొంకిండు, ఆయన అంటే నేను ఎరుగను అన్నాడు. అందుకే ఆయన అలాంటి వ్యక్తి ఏం చేసిందంటే ఆయన పాపములో ఉండి ప్రయాసపడితే ఏం దొరకదు, ఆశీర్వాదం దొరకదు, అభిషేకం దొరకదు, ఆదరణ దొరకదు, నెమ్మది దొరకదు, సమాధానం దొరకదు. అందుకే ఆయన ఏమన్నాడంటే ఆయన చెప్పిన మాట ఏంటిదంటే ఆయన దేవా నేను రాత్రంతా ప్రయాసపడినా, ఎందుకనంటే రాత్రంతా ప్రయాసపడినా కానీ ఏందట నాకేం దొరకలే. అయితే దొరికినప్పుడు ఆయన పేతురు చెప్పే మాట లూకా సువార్త 5వ అధ్యాయంలో ఏమంటాడంటే వెంటనే మోకాళ్ళ మీద పడి ఏమంటాడంటే అక్కడ 5వ అధ్యాయం 8వ వచనం అంటాడు, సీమోను పేతురు అంటాడు, అది చూసి అంటాడు యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని అంటాడు. ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్, దేవుని ఆలోచన మనం గమనించాలి ప్రియదేవుని ద్వారా. ఎందుకు అనంటే నువ్వు ఆశీర్వదించబడడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, నిన్ను అభిషేకించడానికి దేవుడు ఆయన రక్తాన్ని చిందించాడు. నిన్ను ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడంటే నిన్ను ప్రత్యేకించబడిన ఒక వ్యక్తిగా నువ్వు ఉండడానికి దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇవాళ నువ్వు ఆర్డినరీ పర్సన్, మామూలు వ్యక్తివి కాదు. నువ్వు ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకోకూడదు, నేను బలహీనని అనుకోకూడదు. ఎందుకు అనంటే మనము లోకములో జారుకోకూడదు. లోకంలోనికి ఏ పరిస్థితుల్లో కూడా ఎందుకనంటే పరిస్థితులు వచ్చినప్పటికీ పరిస్థితులను నువ్వు మార్చాలి కానీ పరిస్థితులు నిన్ను మార్చకూడదు. పరిస్థితులను ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు ఎందుకనంటే పరిస్థితులు నీ ద్వారా మార్చబడాలి. హల్లెలూయా. ఎందుకు అనంటే ఈయన ఒకప్పుడు వ్యక్తి ఏం చేసిందంటే బొంకినవాడే, అబద్ధమాడిన వాడే. తర్వాత ఎందుకనంటే ఈయన అన్నాడు ఆ పరిస్థితులు మారి ఏం చేసిందంటే యేసు ప్రభు మాట చెప్తే అప్పుడు ఏం చేసిందంటే ఆయన మాట చొప్పున వేసాడు. హల్లెలూయా. ఆయన మాట చొప్పున వేసాడు. ఎప్పుడు అనంటే తన పాపాన్ని గ్రహించినప్పుడు. ఒకవేళ దేవుని బిడ్డలారా గమనించండి, మనము ఒకవేళ తెలుసో పరిస్థితులను బట్టో దేవునికి దూరం అయ్యో, దేవునిలో చల్లబడో, దేవునికి వెనకబడి ఉంటే మనం దూరం కాకుండా దేవునికి సమీపంగా వస్తాం. హల్లెలూయా. మనం సమీపంగా రావడానికి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆధారం చేసుకోవాలి. మనం సమీపంగా రావడానికి ప్రార్థన ద్వారా రావాలి. మనం సమీపంగా రావడానికి ఉపవాసం ద్వారా మనం చేర్చుకోవాలి. ఎందుకు అనంటే నువ్వు విస్తారమైన చేపలు పట్టడానికి, నువ్వు విస్తారంగా ఆశీర్వదించబడడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఎందుకనంటే ఆ పేతురే ఒక
ఒకసారి అన్నాడు, ఎందుకనంటే యేసయ్య మాట ప్రకారంగా వేశాడు. హల్లెలూయా. అందుకే నువ్వు యేసయ్య మాట వింటే, నువ్వు యేసయ్య మాట వింటే, యేసయ్య నేను కడగబడిన వ్యక్తిని, నేను ఒక విలువైన వ్యక్తిని. ఎందుకనంటే ఆ కలువరి శిలువలో యేసు ప్రభు నా కొరకు ఆయన రక్తమంతా కార్చిండు నా కొరకే. నేను మామూలు వ్యక్తిని కాదు, నేను పరిశుద్ధుణ్ణి, నేను ప్రత్యేకమైన వ్యక్తిని. నేను ఎందుకంటే నేను దేవుని కుమారుడను, దేవుని కుమార్తెను. ఎందుకనంటే దేవుని నా పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉన్నది. నేను ఆశీర్వదిస్తే ఈ సమూహం ఆశీర్వదించబడతారు, నేను దీవిస్తే వీళ్ళు దీవించబడతారు. ఎందుకనంటే వీరిని నేను నడిపిస్తే వాళ్ళు నడవగలుగుతారు. అంటే దేవుడిని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చాడు. హల్లెలూయా. ఒక ఆర్డినరీ పర్సన్ కాదు. ఎందుకనంటే సులువుగా చిక్కులు పెట్టే పాపాలని సులువుగా మాటల్లో చిక్కులు పడవచ్చు. అందుకే ఈ పేతురు యేసయ్య మాట ప్రకారంగా వల వేస్తే ఎన్ని చేపలు పట్టాడు చూడండి. బైబిల్లో యోహాను రాసిన యోహాను సువార్త 21వ అధ్యాయం 21వ అధ్యాయము 6వ వచనం. లేదని వారు ఆయనతో చెప్పిరా. అప్పుడు ఆయన దోణ కుడి పక్కన వలవేడి మీకు దొరుకునని చెప్పాను. మీకు దొరుకును. ఎలా? యేసు ఎందుకనంటే దేవుడు ఎందుకంటే మీరు కుడి పక్క వేయండి, ప్రభువునికి చెప్పుతాడు, ప్రభుతో నడుస్తా అంటే. నువ్వు ఎందుకనంటే నువ్వు ప్రభు బిడ్డవు. ఎందుకనంటే లోకములో పాపం ఉన్నది, దోషం ఉన్నది. ఎందుకనంటే నువ్వు లోకములోనే ఉండి లోకానికి వేరై బ్రతకాలి, లోకానికి వేరై బ్రతకాలి. ఎందుకనంటే లోకములే ఉంటే, ఎందుకనంటే పడవ నీళ్ళ మీదనే ఉండాలి, కానీ పడవలోనికి నీళ్లు రాకూడదు. నీళ్ళు వస్తే మునిగిపోతాయి. ఆ నీళ్ళే లోకం. నీలోనికి లోకం వస్తే నువ్వు మునుగుతావు. అందుకే ఇక్కడ ఏం చేసిందంటే లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణ కుడి పక్కన వలవేడి మీకు దొరుకునని చెప్పాను. గనుక వారు అలాగు వేయగా యేసయ్య చెప్పినట్టుగా చేయాలి. దేవుడు నీకు ఆలోచన ఇస్తా అంటాడు, ప్రార్థన చేస్తా అంటే ఆలోచన ఇస్తా అంటాడు. బిడ్డ నువ్వు ఇట్లా కాదు నడిచేది, ఇలా నడవాలి. ఎందుకు అనంటే వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళు గనుక అలాగు వేయగా ఏంటంట చేపలు విస్తారంగా పడినందున వాళ్ళ లాగలేకపోయారు. ఎందుకు అనంటే నువ్వు ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి నువ్వు పిలవాడు. అందుకే నీ విలువను నువ్వు కోల్పోకూడదు. ఎందుకనంటే నీ లోపల పాపం ప్రవేశిస్తే ఎంత ప్రయాసపడ్డా నువ్వు ఆశీర్వాదాన్ని. ఎందుకంటే ప్రియదేవి ద్వారా ఎందుకు దేవుడు మనము పిలిచిన ఆ పిలుపుకు తగినట్టుగా మనం జీవించాలి. అందుకే ఏమంటాడంటే పౌలుడు మీరు విలువ పెట్టి కొనబడిన వారు నేనే. ఎందుకనంటే నువ్వు ఎప్పుడు అనుకోవాలి, నేను ఆజ్ఞాన్ని కాదు, దేవుని రక్తం నా ద్వారా కడిగి నా పాపము శాపం అంతా తీసివేసాడు. నేను ప్రత్యేకంగా ఉండాలి. అందుకే పౌలు చెప్పే మాట. ఎందుకనంటే వాళ్ళు తర్వాత గలితీ సంఘానికి వచ్చిన తర్వాత పౌలు మాట్లాడుతూ ఉంటాడు, బిడ్డలారా మీరు కడగబడిన వాళ్ళు కాబట్టి చాలా జాగ్రత్త బిడ్డ. మీరు ఎందుకు అనంటే మీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మీరు కోల్పోకూడదు. ఎందుకు అనంటే మరలా దాసం అనే కాడికి చిక్కకూడదు. అందుకే అక్కడ అంటాడంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుండా అన్నాడు. అందుకే మళ్ళా ఏం చేస్తుందంటే ఎందుకు చెప్తా ఉన్నాడంటే గలితీ సంఘానికి వచ్చిన తర్వాత అక్కడ చెప్తా ఉంటాడు 5వ అధ్యాయంలో మీరట ఏమంటాడు 1వ వచనంలో మరలా దాస్యమైన కాడి కింద చిక్కుకోకూడదు. ఐగుప్తు దాసత్వం నుంచి దేవుడు నిన్ను విడిపించాడు కదా, దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చాడు కదా కడిగి.
ఆయన రక్తం ద్వారా కడిగి ఏం చేసిండు? స్వేచ్ఛనిచ్చి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. కాబట్టి ఏం చేస్తారంటే క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసినప్పుడు మీరు సంఘములో మీరు స్థిరంగా నిలిస్తే ఎక్కడట? హల్లెలూయా. ఎక్కడ? సంఘంలో స్థిరంగా నిలవాలి. బాడీ ఆఫ్ క్రైస్ట్. ఎందుకనంటే దేవుడు, ఎందుకంటే ఈ క్రీస్తు అనే సంఘము ఏంటిదంటే క్రీస్తు శరీరం. ఇది ఏంటంటే మనం దేవుని యొక్క అవయవమై ఉన్నాం. అవయవాల్లాగా మనం పని చేయాలి. ఇది ఎందుకంటే ఈ అవయవం పని చేయకపోతే ఇది హెల్ప్ చేస్తాడు. హల్లెలూయా. ఎందుకనంటే ఇక్కడ అందుకే చెప్పి ఏం చేస్తా ఉన్నాడంటే, కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకోకూడదు. ఎందుకనంటే కొంతమంది మాటల్లో చిక్కుకుంటారు, తర్వాత కొంతమంది ఆలోచనలో చిక్కిపోతూ ఉంటారు, రాత్రి జరిగే స్వప్నాల కళల ద్వారా చిక్కిపోతూ ఉంటారు, పాపంలోనికి నెట్టివేయబడతారు. ఎందుకనంటే వారి గమ్యం ఏం చేస్తుందంటే వాళ్ళు ఏం చేస్తారంటే మరలా వెనుకై జ్ఞాపకం చేసుకుంటారు. ఎందుకనంటే వాళ్ళు మళ్ళా చిక్కుకుంటాడు. అందుకే పౌలు చెప్పే మాట ఏం చేస్తుందంటే, బిడ్డలారా ఎందుకు అని అంటే ఇలాంటి చాలా మంది కూడా మాటల్లో చిక్కుబడిన వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. హల్లెలూయా. మనం ఎందుకంటే విలువైన వాళ్ళం, సంఘంలో స్థిరంగా ఉండేవాళ్ళం. హల్లెలూయా. ఎందుకనంటే అక్కడ ఏం చేసిందంటే మనము విలువైన వాళ్ళము సంఘములో. ఎందుకనంటే క్రీస్తు సంఘము అంటే ఏం చేస్తా అంటది? కలిసి ఉంటా అంటది, ఐక్యమత్యం కలిగి ఉంటా. ఐక్యమత్యం ఎందుకనంటే ఆత్మ కలిగిస్తా అంటది ఐక్యమత్యం. ఆత్మ ద్వారానే సమాధానం, ఆత్మ ద్వారానే ప్రేమ, ఆత్మ ద్వారానే కరుణ, ఆత్మ ద్వారానే దీన మనసు, ఆత్మ ద్వారానే ఆత్మ ఫలాలు. అయితే ప్రియదేవులారా ఎందుకు అనంటే మనం గనుక చూస్తే ఎందుకు అనంటే కొంతమంది చిక్కుకున్నట్టుగా మనం చూడవచ్చు. ఎందుకనంటే మనము నడిపిస్తున్న దేవునికి ఏం కావాలంటే దేవుని పైన ఆధారపడాలి. హల్లెలూయా. అందుకే ఆదిమస ఎందుకనంటే ఆ పంచకాండాల్లో కూడా మోషేతో మాట్లాడుతూ అంటాడు. మోషేతో మాట్లాడుకుంటే ఏమంటాడంటే ఇశ్రాయేలులో శకునము లేదు, యాకోబులో దోషము లేదు, యాకోబులో ఏ వంకరతనము లేదు. చూడండి భయ, ఎందుకనంటే మన జీవితంలో కూడా ఈ వంకరతనం అనేది రాకుండా మనం ఒక ప్రత్యేకించబడిన సమూహంగా ఉండాలనే దేవుని యొక్క ఆకాంక్ష, కోరిక ఉన్నది. ఎందుకనంటే చూడండి సంఖ్యాకాండము 23వ అధ్యాయంలో మనం చూద్దామా? 23వ అధ్యాయము 21వ వచనము, తర్వాత 23వ వచనము. ఆయన యాకోబులో ఏ దేశము కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనము చూడలేదు, అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. చూడండి ప్రజలారా, మనం ఎందుకు అనంటే నువ్వు పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. పరిశుద్ధంగా ఉన్నప్పుడు నీకు అభిషేకం ఇస్తా అంటాడు. పరిశుద్ధంగా ఉన్నప్పుడు కలిసి ఉన్నప్పుడు ఎందుకనంటే బాడీ ఎప్పుడైతే కలిసి ఉంటాడు పార్ట్స్, ఎందుకనంటే ఈ పార్ట్స్ చెయ్యి పోయిందనుకో, ఈ చెయ్యి ఏమైపోతుంది అంటే మళ్ళీ జాయిన్ చేస్తే కదులు కష్టమవుతాడు. అప్పుడు స్పాట్లో అంటగడుతుంది కావచ్చు. కానీ కొంత కనుక ఈ రక్త నరాలు కానీ రక్తము కానీ దీంట్లో ఉన్న పార్ట్స్ అంతా వేరైపోయిన తర్వాత అతికితే ఎంత చేసినా అతికిచ్చినా అతుకులాగానే ఉంటాయి. హల్లెలూయా. ఎందుకనంటే మనం చూడవచ్చు, ఎందుకంటే అక్కడ యాకోబులోనంట ఏ దోషము లేదు. అందుకే తర్వాత ఇక్కడ అంటాడు 23లో అంటాడు, నిజంగా యాకోబులో మంత్రం లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. అంటే మంత్రం కానీ తంత్రం కానీ దేవుని లోపల లేదు. అందుకే ఎప్పుడైతే మనం గమనించాలి దేవుని పిల్ల కనుక. ఎందుకనంటే మనం ఆశీర్వాదం, దేవుడు నీకు ఆధారమైనప్పుడు నువ్వు చిక్కుకోలేవు, ఏ చిక్కుల్లో ఉండవు. చాలామంది అన్నో ఇన్నో చిక్కుతా ఉన్నావు. ఎందుకనంటే వేటగాడు ఒక బోన్లు పెడతా అంటాడు. అక్కడక్కడ వేటగాడు ఏం చేస్తాడంటే తర్వాత ఉడతలకు ఒక బోను, తర్వాత పిట్టలకు ఒక బోను పెట్టింది అంటే అవన్నీ పడినట్టుగా ఈనాడు ఏం చేస్తాడంటే అపవాది ఊరిలో వాడు పడతా ఉన్నాడు.
హల్లెలూయా. అపవాది ఏం చేస్తాడంటే అపవాది ఊరిలో అనేకులు పడుతూ ఉన్నారు. పిట్టలు కదా పడినట్టుగా పడి దాంట్లో నుంచి బయటికి రాలేకపోతావు. బికాస్ ఏం చేస్తానంటే తర్వాత కారణం చెప్తా ఉన్నాను. ఎందుకనంటే అమ్మా ఎందుకు అభిషేకం ముందుకెళ్ళలేకపోతున్నావు, ఎందుకు దేవుల్లో బలంగా ఉండలేకపోతున్నావు, ఎందుకు దేవుల్లో నువ్వు ఆశీర్వదించబడలేకపోతే ఎన్నో కారణాలు చెప్తాను. కారణం ఏంటంటే చిక్కులు పడ్డదు. వాళ్ళు చిక్కులు చూడండి బైబిల్ గ్రంథంలో చూడండి. నేను ఒక మంచి మాట చెప్పేసి త్వరగా మనం ముగిస్తాం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 9వ అధ్యాయము 12వ వచనమా, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. చేపలు బాధకరమైన వలలో చిక్కుబడినట్లు పిట్టలు వలలో పట్టబడినట్లు అశుభ కాలము హఠాత్తుగా వస్తుంది. అందుకే అన్నాడు. ఎందుకనంటే మీరు మెలుకోగలిగి ఉండన్నాడు. ప్రజల హల్లెలూయా. యేసు ప్రభువుల వారు ఏం చేసిందంటే మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మీరు మెలుకోగలిగి ఉండండి. అంటే దీనికి సాదృశ్యం ఏంటంటే ప్రార్థన జీవితం కలిగి ప్రార్థనలో ఎందుకనంటే ఎప్పటికీ మెలకువ కలిగిన ఆత్మను మనం కలిగి ఉండాలి, మెలకువ కలిగిన శక్తిని కలిగి ఉండాలి. మెలకువ కలిగి ఏం చేస్తారంటే సైనికుడు ఏం చేస్తారంటే చిన్న శబ్దం అయితే, ఎందుకనంటే చూడండి ఒక సెంట్రీ పెట్టినప్పుడు చూస్తూ ఉంటాం ఎక్కడైనా కానీ పోలీస్ స్టేషన్ దగ్గర కానీ ఇంకెక్కడైనా కానీ పెట్టి చూసినప్పుడు ఏమవుతుందంటే ఆయన అలర్ట్గా ఉంటా అంటాడు. చూడండి ముఖ్యమంత్రి పక్కన కానీ లేకుంటే ఒక ఎమ్మెల్యే పక్కన గన్మన్ ఉంటే నలుదిక్కులాగా సెంచర్ చేస్తాను ఏమైనా జరుగుతుందని ఇన్స్టెంట్. అంటే ప్రార్థన అనేది ఏం చేయాలంటే ఈ ప్రార్థన ఏం చేస్తా అంటే నిన్ను శత్రువును పసిగట్టే ఆ శక్తి కలిగి ఉన్నదే ప్రార్థన. ఈ ప్రార్థన ఎందుకనంటే ఈ ప్రార్థనలో బలమైన శక్తి ఉన్నది, ఈ ప్రార్థనలో బలమైన అభిషేకం ఉన్నది. ప్రార్థనలో ఎందుకనంటే ఆత్మీయ విలువలు కలిగిన ఆ ప్రార్థన శక్తి దేంట్లో ఉన్నదంటే ప్రార్థనలోనే ఉంది. అందుకే యేసు ప్రభువు ఉన్నాడు. ఎందుకనంటే మీరు దేవుని ఎదుట శక్తిమంటూ ఉన్నట్లుగా మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి అన్నాడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. ఎందుకనంటే ఎప్పుడట ఎందుకనంటే ఆ అశుభకాలం హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారు చిక్కుపడతారు. ఎవరంటే ప్రార్థన లేనప్పుడు చిక్కుపడతారు, దేవుణ్ణి ఆధారం చేసుకున్నప్పుడు చిక్కుపడతాండు. ప్రార్థనలో బలంగా లేనప్పుడు ఎక్కడో ఒకడ చిక్కుపడతాంటావు. ఎందుకనంటే వాడు నీకు తెలియకుంటేనే ఒకటి వేస్తా అంటాడు. ఎందుకనంటే వాళ్ళ సముద్రంలో చెరువులో చేపలు అనుకుంటాయా నేను దాంట్లో పడతానని అనుకోను. అపవాది కూడా నీకు తెలియకుంటేనే వాడు ఎన్నో పన్నాగాలు వేస్తాడు. నిన్ను బలహీనపరచడానికి, నిన్ను కృంగ తీసుకోవడానికి, దాన్ని వాడు లోపరుచుకోవడానికి, దేవుని నిన్ను దూరం చేసడానికి వాడు ఎన్నో పన్నాగాలు పడతాడు. కానీ ఏం కావాలంటే ప్రార్థన ఆధారం చేసుకో. హల్లెలూయా. అందుకే చాలా మంది ఎందుకనంటే పిట్టలు ఏంటంటే ఎలా అంట పిట్టలు వలలో పట్టబడినట్లు, ఏంటంట చేపలు వలలో చిక్కబడినట్లు. ఎందుకనంటే చూడండి ప్రేమ ద్వారా ఇక్కడ బాధకరమైన వల్ల ఎందుకు చిక్కుబడినట్లు చాలా మంది తెలిసి ఎందుకంటే అయ్యా నాకు తెలియదే ఎట్లా జరిగిందో అనుకుంటా అంటారు చాలా. అందుకే నువ్వేం కావాలంటే నీ బలాన్ని కాదు నువ్వు ఆధారం చేసుకో, నీ శక్తిని కాదు నువ్వు ఆధారం చేసుకో, దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. ఎందుకు అనంటే మనం చూడవచ్చు ఇక్కడ ప్రవక్త చాలా చక్కగా చెప్తా ఉంటాడు. హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త చాలా చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని మనకు తెలియపరుస్తూ ఉంటాడు. చూడండి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనమా, యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు,
ఆధారము చేసుకున్నట్టుగా మనం గమనించవచ్చు బ్రదర్లా. ఎందుకనంటే మనం చాలా పరిస్థితుల్లో మనం చూడవచ్చు. బైబిల్ గ్రంథంలో ప్రవక్త చాలా దిక్కుల ఇలాంటి విషయాలను చాలా ప్రస్తావన చేసినట్టుగా మనం చూడవచ్చు. ఎందుకు అనంటే దీన్ని మనం ఆధారం చేసుకున్నప్పుడు మనది ఎందుకనంటే మనం కూడా ఎలాంటి చిక్కుల్లో పడతామో చెప్పలేదు. హల్లెలూయా. మనం చూడవచ్చు. సపోజ్ మనం చూడవచ్చు లోతును మనం చూడవచ్చు. లోతు ఒకటే అనుకున్నాడు. లోతు చూస్తా అంటే అవన్నీ చూస్తా అంటే తోటలు చూస్తా అంటే యెహోవా మైదానం తోటలో అవన్నీ ఉన్నాడు. చాలా అపవాది కూడా నిన్ను ఆకర్షించినట్టుగానే చేస్తూ ఉన్నాడు. అందుకే ప్రియదేవుని ద్వారా ఇక్కడ ఏమో అంటాడంటే సామెతల గ్రంథంలో చూడండి 3వ అధ్యాయము 3:26 వచనం చూడండి. దేవుడు నీకు ఆధారమగునప్పుడు నీ కాలు చిక్కుబడకున్నట్లు ఆయన నిన్ను కాపాడు. ఎందుకనంటే ఎవరు నీకు ఆధారం కావాలి? దేవుడే నీకు ఆధారమై ఉండాలి. ఎందుకనంటే దేవుడు ఆధారం కానప్పుడు బలము జ్ఞానము అయితే నువ్వేం చేస్తానంటే ఎక్కడో కాడ చిక్కిపోతాడు. హల్లెలూయా. ఎందుకు అనంటే విస్తారమైన మాటల్లో దోషం ఉండక మనం చిక్కిపోతా ఉన్నాం. ఎందుకు అనంటే ఇక్కడ దేవుడే నీకు ఆధారం అగినప్పుడు. ఎందుకనంటే ఇక్కడ ఏమంటాడంటే యెహోవా నీకు ఆధారం అగినప్పుడు నీ కాళ్ళు చిక్కుబడకున్నట్లు ఆయన నిన్ను కాపాడుతాడు. దేవుడు కాపాడు. గాడ్ ప్రొటెక్షన్. ఎందుకు అనంటే దేవుడు నువ్వు దేవుని పైన ఆధారపడ్డాడు కాబట్టిగా. ఎందుకనంటే నేను దేవుని పైన ఆధారపడిన వాడిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు ఆయన ఏ పరిస్థితుల్లో కూడా. ఎందుకనంటే తన భక్తులను కాపాడేవాడు, వారి పాదములను తొట్టిల్లకుండా కాపాడేవాడు. ఎందుకనంటే ప్రియదేవుని ద్వారా ఎందుకు అనంటే మనం కనుక చూస్తే మనం ఎందుకనంటే ఆయనట ఇక్కడ కనుక మనం చూస్తే ఇక్కడే మాట్లాడు అప్పుడట నీ మార్గమును అంటాడు. చూడమ్మా 23వ వచనం. చూడండి ప్రియదేవుని ద్వారా మనం గమనించాలి దేవుని పిల్లలం కనుక. ఎందుకనంటే సులువుగా చిక్కులు పెట్టేటి ఉంటాయి. ఎందుకనంటే చిక్కిపోగానే ఏం లేదంటే అక్కడ చిక్కినట్టుగా ఉంటా అంటాడు. ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, ఆరాధన ఉండదు, ఆరాధనలో స్పందన ఉండదు, అభిషేకము లేదు. ఎందుకనంటే ఈ శరీరానుసారమైన మనసు. అందుకే ప్రియదేవుని ద్వారా మనం కనుక చూస్తా అంటే మనము ఆ బైబిల్ గ్రంథంలో కనుక చూస్తే హెబ్రీలకు రాసిన పత్రికలకు చెప్తా ఉంటాడు. పౌలు చెప్తా ఉంటాడు హెబ్రీ సంఘానికి వచ్చినాక కూడా. ఎందుకనంటే ఈ మాటను ప్రస్తావన చేస్తూ ఉంటాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చుట్టులు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. చూడండి, ఎందుకనంటే పౌలు ఇంకొకడు అంటాడు అక్కడ, వాళ్ళు అంటాడు పిలుపు సంఘానికి చెప్తా ఉంటాడు, బిడ్డలారా వెనుకున్నవి మర్చి ముందున్న వాటి కొరకే వేగిరపడాలి. అంటే ఏంటంటే ఇవి సులువుగా నిన్ను మాటల ద్వారానో లోకంలో చేస్తా అంటే నీకు తెలియకుంటేనే నువ్వు లోకాశలో చిక్కిపోతా ఉంటావు. తెలియదు నీకు, నేను ఇట్లా చేస్తానని అనుకోలేదు అనుకుంటాడు. తర్వాత సాంసోన్ అదే అనుకున్నాడు. సాంసోన్ అనుకున్నా ఉన్నాడు, నేను ఏం చేసినా చెల్లుబాటు అయితే అనుకున్నాడు. తర్వాత అక్కడికి వెళ్ళేసి ఏం చేసినంటే దెలీలా మాటల ద్వారా విసిగిపోయి ఏం చేసినంటే దేవుని బలం ఎక్కడున్నదో ఆమెకు చెప్పాడు. రాసి బలం ఎక్కడున్నాయంటే తర్వాత మనల్ని పాపం జోకట్టింది దెలీలా జోకెట్టేసి ఏం చేసినట్టే పొడవును కొట్టించేసి నిన్ను కూడా ఏం చేస్తుందంటే నీ శక్తిని, నీ బలమును, అభిషేకమును, ఆశీర్వాదమును కోల్పోయేటట్టుగా అపవాది నీకు ఒక పన్నాగం వేస్తా అంట. హల్లెలూయా. అందుకే
వెనుక ఏమి జరిగినా మనకు సంభవం లేదు. మన ప్రయాణం సాగించినమా, ప్రభుతో కొనసాగించినప్పుడు మన ప్రయాణం ఆగకూడదు. హల్లెలూయా. అందుకే ప్రజలు మనం గమనించాలి. అందుకే పౌలుతో చెప్తా ఉంటాడు, అక్కడ కూడా ఫిలిప్పీ సంఘంలో కూడా ప్రజలు అలా ఉంటున్నారు కాబట్టిగా, బిడ్డలారా ఏమంటాడంటే, మీరు వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడకండి. హల్లెలూయా. అందుకే ప్రజలు మనం గమనించాలి. ఎందుకు అని అంటే, మనము రేపు గనుక మనం చూస్తా అంటే రేపు రాకడ దినంలో, ఎందుకనంటే మెలకువ కలిగిన జీవితాన్ని జీవించడానికి ఎలాంటి మనము సంసిద్ధంగా ఉండాలి అని అనుకుంటే, మనం గనుక ప్రేమ ద్వారా ఎప్పుడు కూడా మన జీవితం ఆధ్యాత్మికమైన జీవితంలో మన ప్రయాణము ముందుకే సాగాలి కానీ వెనుకకు సాగకూడదు. హల్లెలూయా. ఎప్పుడు ఏ పరిస్థితుల్లో కూడా వెనుకకు మన ప్రయాణం సాగకూడదని మనం చూడవచ్చు. ఎందుకనంటే బైబిల్ లేఖన భాగాలు సెలవిస్తూ ఉంటాడు. ఎందుకనంటే ఎప్పుడు కూడా దేవుడు చెప్తా ఉంటాడు, మెలకువ కలిగి నిబ్బరమైన బుద్ధి కలిగి అని చెప్తా ఉంటాడు. ఎందుకనంటే పౌలు చాలా, ఎందుకనంటే ఆయన ఒక విశ్వాస వీరుడు కనుక ప్రేదేన్ ద్వారా పౌలును మనం చాలా ఆధారంగా చేసుకోవాలి. పాపం నుంచి విడిపించబడిన తర్వాత పాపానికి అవకాశం ఇవ్వలేకపోవు, లోకానికి అవకాశం ఇవ్వలే. అందుకే ఈ పౌలు ఏం చేసిందంటే, యేసు ప్రభు కంటే ఒక్కటి కంటే ఎన్ని 39 దెబ్బలు 5 సార్లు తిన్నాం యేసు ప్రభు ఒకసారి. అందుకే మనం గమనించాలి. అందుకే మెలకువ కలిగిన జీవితాన్ని గురించి ప్రస్తావన చేస్తా అంటాడు పౌలు. అందుకే మన జీవితంలో కూడా మనం ఎప్పుడు కూడా ఈ మెలకువ కలిగిన జీవితాన్ని మనం జీవిస్తూ మనం ముందుకు సాగాలి. మెలకువ అంటే ప్రార్థన జీవితం కలిగి. మరొక మాట చెప్పేసి మనం ముందుకు వెళ్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ అధ్యాయం 6వ అధ్యాయం 20వ వచనం. చూడండి, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. చపలు కొట్టి మనము ఏంటంటే ఈ దేహముతోటి ఎవరిని మహిమపరచాలంటే దేవుణ్ణి మహిమపరచాలి. ఎందుకనంటే ఈ దేహము ఎందుకు అనంటే, ఈ దేహము మనము విలువనిచ్చింది ఎవరు అనంటే దేవుడు కనుక ఈ దేహముతోటి ఎప్పటి కూడా దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి కొనియాడాలి. ఈ దేహము ఎందుకనంటే దేవుణ్ణి మహిమపరచాలి. అందుకే పైన ఒక మాట చెప్తా ఉంటాడు పౌలు గారు, ఒక మాట చెప్తా ఉంటాడు. చూడండి, ఇంకొక మాట చూడండి అమ్మా, 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. ఎందుకు అనంటే మీరు విలువ పెట్టబడిన కొనవారులు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. ఎప్పుడు కూడా నీ చేతులతో కానీ, నీ నోరుతో కానీ, నీ హృదయముతో కానీ ఏం చేయాలంటే దేవుణ్ణి మహిమపరచాలి. ఈ దేహంలో దేవునికే స్థానం ఉండాలి. కానీ అప్పుడప్పుడు అయ్యా నేను తాగుతానయ్యా, అప్పుడప్పుడు నేను సీరియల్ చూస్తా, అప్పుడప్పుడు సినిమా చూస్తా అంటే దేవుణ్ణి మహిమపరచలేవు జీవితంలో. హల్లెలూయా. అప్పుడప్పుడు మనరాని మాటలు మాట్లాడుతా అంటే దేవుని ఆత్మ నుంచి వెళ్ళిపోతాడు, దేవుని మహిమ వెళ్ళిపోతాడు, దేవుని సన్నిధి నీకు తెలియకుంటేనే వెళ్ళిపోతా అంట. ఎందుకనంటే ఇశ్రాయేలు ప్రజలు మనం చూస్తే ఏలి కాలంలో కనుక చూస్తే
ఫిలిష్తీయులకు ఇశ్రాయేలుకు యుద్ధం జరుగుతూ ఉంటుంది. దేవుని మందస్సం ఉన్నా కానీ దేవుని మందస్సం పట్టబడేసరికి ప్రభావం వెడలిపోయినట్టుగా వెడలిపోతూ ఉంటుంది. వెడలిపోతూ ఉంటుంది. వెడలిపోయి ఏం చేస్తుందంటే అక్కడ తర్వాత ఏలి కుమారులు యుద్ధంలో చనిపోతారు. తర్వాత ఆయన భార్య కూడా మెడవిరిగి చనిపోతూ ఉంటుంది, కోడలు. తర్వాత అక్కడ మాట్లాడే మాట ఏంటంటే ప్రభావము ఇశ్రాయేలు నుంచి వెడలిపోయాను కనుక ఇకాబోదు అనగా మహిమ పోయింది, మరణము సంభవించింది. ఎందుకు అనంటే ఈ మహిమలో ప్రతి అవసరాలు తీర్చగలిగిన దేవుడు. హల్లెలూయా. అందుకే అన్నాడు ఏమంటే మీరు ఈ దేహముతో మీ దేవుణ్ణి మహిమపరచాలి. ఎందుకనంటే ఈ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడింది. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు మీరు ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయం ఇది. హల్లెలూయా. ఇదేంది? దేవునికి ఆలయం. దేవుడు నివసించాలి. దేవుడితో మాట్లాడే ఎప్పటికప్పటికి ఎప్పటికి కూడా మాట్లాడుతూనే ఉండాలి, నీతోటి దర్శిస్తూనే ఉండాలి, ఆలోచనిస్తూ ఉండాలి, ఆశీర్వదిస్తూనే ఉండాలి. ఎందుకనంటే దేవునికి ఆలయంగా ఉండాలి. చాలామంది ఎందుకనంటే అందుకే మన ప్రవక్త గారు ఇర్మియా గారు చెప్తా ఉంటారు, హృదయం అన్నిటికంటే చెప్పాలి నాన్న. హల్లెలూయా. ఇంకా అది గమనించాలి. ఎందుకు అనంటే దేవునికి పరిశుద్ధాత్మకు ఆలయంగా ఉండాలి. ఎందుకు అనంటే ఆ ఆత్మని లోపల ఉన్నాడు కనుక దేవునికి ఆలయము. నువ్వు అనుకోవాలి నేను దేవుని ఆలయాన్ని. మనం అనుకుంటాంటారు ఇదే ఆలయం అనుకుంటాం, ఇది మనం కట్టుకునే ఆలయం. కానీ అసలు ఆలయము నీ హృదయమే దేవునికి ఆలయం. ప్రజలాడు. హల్లెలూయా. అందుకే ప్రజలు మనం గమనించాలి. ఇక్కడ 2 మాటలు చెప్పేసి నేను ముగిస్తాను. ఎందుకనంటే దేవుడు ఈ ఆలయము గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఎందుకనంటే అదే మాట అన్నాడు, ఎవడైనాను దేవుని ఆలయం చేస్తే పాడి చేస్తే నేను పాడి చేస్తాను. అంటే ప్రజలు మనం దేవుని ఆలయముగా మన జీవితం మనం ఉండాలి. అందుకే భక్తులు రాశారు, నా గుడారము క్షేమమని నాకు తెలిపితివి, నా గుడారము క్షేమమని నాకు తెలిపితివి, నా ఇంటి వస్తువులు లెక్క చూడరా, నా ఇంటి వస్తువులు లెక్క చూడరా, దేవుడు. ఎందుకనంటే దేవుడు బాధపడతాడు. అందుకే చెప్తా ఉంటాడు ఇక్కడ మాట. మనం కనుక చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. చూడండి, దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు. ఎందుకు అనంటే ఈ దేవుని ఆత్మ నీ లోపల ఏం కావాలంటే బలంగా ఉండాలి. ఎందుకు అనంటే దేవుని ఆత్మే నిన్ను బలపరుస్తా ఉంటుంది. ఎందుకంటే ఆత్మ ఏంటంటే నిన్ను ఆదరిస్తూ ఉంటుంది. నువ్వు బలహీనమైనప్పుడు ఆదరిస్తూ ఉంటుంది. నువ్వు గాయపడ్డప్పుడు నీ గాయాలు కలుస్తూ ఉంటుంది. నువ్వు కృంగితే లేవనెత్తా ఉంటుంది దేవుని ఆత్మ. శారీరకంగా బలంగా ఉంటే సరిపోదు, ఆత్మలో బలంగా ఉండాలి. ఎందుకనంటే ఒక భారతీయ క్రైస్తవుడు ఏం చేసిందంటే ఒక బుక్కును రాశాడు. ఆయన నాట అయ్యా నా లోపల 2 కుక్కలున్నాయి అని అన్నాడు. అయ్యా ఏంది కుక్కలు అని అన్నాడు. అనంటే అయ్యా నేను ఏ కుక్కకి ఎక్కువ అన్నం పెడితే అదే బలంగా ఉంటుంది అని. శరీరానికి మనం ఎక్కువ పెడితే శరీరమే బలంగా ఉంటుంది, ఆత్మకు తిండి పెడితే ఆత్మ బలంగా. అంటే శరీరాన్ని తక్కువ చేయమని కాదు, నువ్వు ఆత్మలో బలంగా ఉండాలి.
మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. అందుకే ప్రియమైన వారు మనం గమనించాలి. ఎందుకనంటే దేవుని యొక్క ఆత్మ, ఎందుకు అనంటే దేవుని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. వాళ్ళు ఏం చేసిందంటే మనం చూడవచ్చు, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. వాళ్ళు 24 పెద్దలు అందరూ కూడా దేవుని ఎదుట సాగిల పడినట్టుగా మనం చూడవచ్చు. 4వ అధ్యాయం ప్రకటన. ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడై ఉండువాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించిన వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. చూడండి, కిరీటం అంటే తగ్గించుకున్నారు. కిరీటాన్ని అక్కడ పెట్టిందంటే మాకేం కిరీటాలు లేవు, నీవే అని చెప్పేసి సాగిలపడి వాళ్ళు ఏం చేశారంటే ఆయన ప్రభుని స్తుతించారు, ఆత్మతో సత్యముతో ఆరాధించారు, శరీరాలతోటి కాదు. హల్లెలూయా. ఇంకొక మాట చూడండి ఇంకొక మాట 11వ అధ్యాయం 16వ వచనం చూసినాక చూడండి, 11:16. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనుడగు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసిరి. చూడండి ప్రియదేవరా, మనం గమనించాలి దేవుని పిల్లం కనుక. ఎందుకనంటే మనము ఎవరికైనా